ఈవెన్ చిన్న క్యారెక్టర్ అయినా నాకు డెఫినెట్గా పేరు తెచ్చింది. ట్రూ ట్రూ ఎక్సలెంట్ క్యారెక్టర్స్ మీకు వచ్చింది. అంటే జనరల్గా ఒక పర్టికులర్ టైం తర్వాత బ్రదర్ క్యారెక్టర్ అంటే ఇంక అన్నీ బ్రదర్ క్యారెక్టర్సే అలా రాకుండా మీకు క్యారెక్టరైజేషన్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీకు దొరికాయి లక్కీలీ. కొన్ని నేను వాంటెడ్గా నేను వదిలేసుకున్నాను వచ్చి. అంటే నాకు వదిలేయడం కూడా అది తలబిరుస్తానంతో కాదు, అదే అదేంటంటే ఇదిగో ఇలాగే ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ చెప్పకుండా మీ కాంబినేషన్ అండి అన్నారు. నాకు కాంబినేషన్ ఎందుకు చెప్తారు? నాకు ఎవరైతే ఏంటి, నా క్యారెక్టర్ ఏంటో తెలియాలి కదా. పర్ఫామ్ చేసేవాడికి క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ అనాలిసిస్ నేను చూసుకుంటా కదా. నాకు ఫోన్ చేసి మీరు ఇంకా వరుసగా ఇక్కడి నుంచి డేట్లు రాసేసుకోండి సార్, వరుసగా 4 రోజులు మీ కాంబినేషన్ పలానా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ పేరు. ఎవరైనా ఏమనుకుంటారు, ఓహో న్యాచురల్గా పెద్ద ఆర్టిస్టు పక్కన చేస్తున్నామని అన్న. నాకు ఎప్పుడైతే ఆయన నా క్యారెక్టర్ గురించి చెప్పలేదో వదిలేయండి సార్ అని చెప్పాను. అదేంటి సార్ 4 days పలానా వాళ్ళకా ఇప్పటికే డేస్ ఎన్ని డేస్ అని చెప్తే అలాగా వద్దని చెప్పేశాను. అది ఇప్పుడు కాదండి, ఒక ఎప్పుడుదో సంగతి. ఈ జర్నీలో సాగుతున్న జర్నీలో ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ టైంలో వచ్చిన ఇది ఐ సెడ్ నో. అలాంటివి నేను వదిలేసినవి చాలా ఉన్నాయి. కొన్ని నేను కూడా కొన్నిసార్లు మోస క్యారెక్టర్లు చేశాను. లాయర్ అంటే ఆ సీజన్ అంతా లాయర్లే, పోలీస్ ఆఫీసర్ అంటే ఆ సీజన్ అంతా. నాకు ఒక టైంలో నేను కూడా అనుకున్నాను, కాకి దుస్తులు కుట్టించేసుకుందాం, వాళ్ళు ఏ క్యారెక్టర్ అంటారో ఆ ర్యాంక్ ఏదంటే ఆ ర్యాంక్ పెట్టేసుకుందాం అది అనుకున్నా. ఆ రేంజ్కి పోలీస్ ఆఫీసర్లు కూడా చేశాను. ఆ తర్వాత లక్కీగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం కూడా నాకు హెల్ప్ అయింది. జనతా గ్యారేజ్ డిఫరెంట్ తీసుకెళ్ళడానికి. నాకు స్టార్టింగ్లోనే మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన వెంటనే నేను అక్కడేదో అక్కడే వరుస స్టూడెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. అలాంటి టైంలో మళ్ళీ రాజమౌళి గారే పిలిచి నాకు సై అనే పాత్ర దాంట్లో ఇచ్చేసరికి దట్ గేవ్ మీ అ డిఫరెంట్ మళ్ళీ ఆల్టుగెదర్ ట్రాక్. మళ్ళీ అగైన్ 2 years తర్వాత గ్యాప్లో మళ్ళీ విక్రమార్కుడు, అదే పోలీస్ ఆఫీసరు అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఒక విధంగా నాకు అది ఇంకా హైలీ ఎమోషనల్ క్యారెక్టర్. చాలా 2 shades ఉంటాయి అక్కడ. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక షేడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో షేడ్ ఉంటుంది. సో ఇట్ వాస్ మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్. అది మీ పక్కన మీ బాబుండి నాన్న అమ్మ అని చెప్తుంటే అబ్బా అసలు ఆ సీను కళ్ళలోంచి నీళ్ళు తెప్పించేసింది. మీ యాక్షన్కి ఆ పిల్లాడదానికి ఆవిడ అక్కడ ఏడ్చేదానికి. ఐ థింక్ మోర్ దెన్ నా యాక్టింగ్ కన్నా అండి, ఓకే క్లోజప్లో ఫేసు ఏడవడం ఇవన్నీ బాగున్నాయి, కానీ డైరెక్టర్ తాలూకు గొప్పతనం యాంగిల్ ప్లేస్ చేయడం. ఇద్దరిని బాబుని ఇక్కడ నించున్న నన్ను పైన అక్కడ మాధురి గారిని నించోబెట్టడం, అది ఎవరికైనా డెఫినెట్గా అది రాజమౌళి తాలూకు గొప్పతనం. అంటే జక్కన్ ఏంటంటే ఎలా ప్లేస్ చేయాలో, ఎలా పిండాలో, ఎమోషన్ ఎలా పీక్కి తీసుకెళ్ళాలో తనకు బాగా తెలుసు. సరే అఫ్కోర్స్ నాకు ఫ్రంటల్ యాంగిల్ వచ్చిన తర్వాత 2 క్లోజులు పడ్డాయి, ఆ ఎమోషన్ క్యారీ చేసాం ఓకే. కానీ బట్ మీరు అన్నారు, ఇప్పుడు మీరేమన్నారు వెంటనే ఆ బాబుని మీరు అలా చూస్తుంటే, మదర్ని చూస్తుంటే, అది అంటే ప్రొఫైల్లో ఉండే షాట్, అది చూస్తే ఎవరికైనా డెఫినెట్ కళ్ళ నీళ్ళు రావాల్సిందే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఎన్నాళ్ళైంది సార్ సుమగారిది మీద ఆ ఫోటో తీసి? ఇదా 10 years పైన అయింది. 10 years. అది యూఎస్కి వెళ్ళినప్పుడు. ఓకే. యూఎస్కి వెళ్ళి మేము క్రూజ్ మీద వెళ్ళాము. ఆ లోపల అక్కడెక్కడో క్రూజ్ మీద ఫోటో అంటే రండి ఫోటోలు దిగుదురుగానే అంటారు కదా, అలా అవును అలాంటి చోట. సో మొత్తానికి అత్తగారి ట్రెడిషన్లో మీకు చక్కగా పాలు అరటిపండు మొన్న స్టేజ్ మీద కూడా తిన్నారు ఎంతో బాధతో ప్రేమతో. అంటే అది బేసిక్గా ఎందుకంటే నాకు పాల వాసన పడదు చిన్నప్పటి నుంచి. మళ్ళీ కాఫీ అంటారు, సౌత్ ఇండియన్ కాఫీలో పాలు లేకపోతే నేను మళ్ళీ బ్లాక్ కాఫీ తాగలేదు. అవును. అది కూడా ఈ మధ్యన బ్లాక్ కాఫీ ఎందుకు అలవాటు చేసుకుంటున్నా అంటే బలవంతంగా సన్నగా అవ్వడం కోసం. అదేదో కొంచెం తాగితే బాగుంటుంది, ఆకలి వెంటనే అయ్యేటట్టు ఉండదు అని చెప్పేసి అంటే దాన్ని ట్రై చేస్తున్నా. బట్ నా కాఫీలో మళ్ళీ పాలు లేకపోతే నా వల్ల కాదు. నాకు ఆ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మళ్ళీ మీరు ఇక్కడ తీసుకెళ్ళి స్టార్ బక్స్లో కెఫే లాటే బాగుండవు అసలు. ఏదండి ఆ కాఫీలు ఏంటో తాగలేము. నాకు తెలీదు, అందరూ ఎగబడి తాగుతుంటారు, నాకు తెలీదు. నాకు కావాల్సిన సౌత్ ఇండియా దానికి మించిన అద్భుతమైన కాఫీ ఇంకోటి లేదు. 70-30 మిక్స్, చికోరీ మిక్స్ 70-30 రేషియో ఉంటేనే
నాకు అది నచ్చే కాఫీ. అయితే మీరు 80-20 మీరు చూడలేదు ఇంతవరకు. 80-20 నేను తెప్పిస్తాను. ఓకే. 2 కాఫీ సపరేట్గా పట్టించి ఇంటికి తీసుకొచ్చి 2 కలిపి ఫిల్టర్ చేసి ఫిల్టర్ కాఫీ డికాషన్ తీసి కాఫీ కలుపుతాను. డెఫినెట్లీ. అది మీరు టేస్ట్ చూడాలి. అయితే షూర్. అప్పుడు మీరు మార్చేసుకుంటారు. 60-40 మార్చుకుంటారు, 70-30 మార్చుకుంటారు. అలాంటి నాకు తెలియదు. నాకు తెలిసింది గుడ్డిగా ఒక పాలు తెలుసు, అది కూడా మా మదర్ది. ఎందుకంటే ఎప్పుడు మాకు అమీర్పేటలో కుమార్ కాఫీ షాప్, అక్కడే నేను కూడా చెప్పేది. మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్తే పలానా లక్ష్మీదేవి గారి కంటే వాళ్ళే ఏం అడగరు, అది మిక్స్ చేసి ఇచ్చేస్తారు. ఒక 2-3 సార్లు విన్నాను ఈ 70-30 అన్నది. అందుకని చిన్నప్పుడు విన్నది.